రాజ్యాంగ దినోత్సవం 10 లైన్ల ప్రసంగం. రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుతారు. ఎందుకంటే 1949లో ఈ రోజే భారత రాజ్యాంగాన్ని అధికారంగా ఆమోదించారు. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన మరియు శక్తివంతమైన లిఖిత రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ఒకటిగా నిలుస్తుంది. రాజ్యాంగ రచన కార్యం 1946లో ప్రారంభమై దాదాపు 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు నిరంతర శ్రమతో సిద్ధమయ్యింది. రాజ్యాంగ ముసాయిదా సమితికి అధ్యక్షుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అందరూ గౌరవంగా రాజ్యాంగ పితామహుడు అని పిలుస్తారు. రాజ్యాంగం మనకు మౌలిక హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి జీవన విలువలను భరోసా ఇస్తుంది. ఇది శాసన కార్యనిర్వాహక మరియు న్యాయ వ్యవస్థలకు స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించే అత్యున్నత చట్టపత్రం. నవంబర్ 26న మన ప్రజాస్వామ్యపు బలం ప్రజల హక్కులు మాత్రమే కాకుండా వారి బాధ్యతలు కూడా అని గుర్తు చేస్తుంది. ఈరోజు రాజ్యాంగంలో ఉన్న న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సహోదరత్వం వంటి విలువలను ఆచరించమని ప్రేరేపిస్తుంది. రాజ్యాంగ దినోత్సవం బాధ్యత గల పౌరులుగా దేశ నిర్మాణంలో మన పాత్ర ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దాని సూత్రాలను జీవితంలో పాటించాలనే ప్రతిజ్ఞ ఈరోజు మనం చేయాలి. రాజ్యాంగం కేవలం చట్టం కాదు, అది దేశాన్ని నడిపే విలువగల గ్రంథం. రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.